హాయ్ 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 హలో అండి, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే ప్రస్తుతానికి కొంచెం బాగున్నాను. మా ఆయనకైతే అస్సలు హెల్త్ బాగోలేదు. నేనైతే బాగానే ఉన్నాను కానీ మా ఆయనకి హెల్త్ బాగోలేదు. ఏదైనా సరే సివియర్ ప్రాబ్లం వచ్చేంతవరకు చూసుకోకండి. కిడ్నీలో స్టోన్స్ వచ్చాయన్నమాట. చాలా రోజుల నుంచి బాధపడుతున్నారు. 6-7 మంత్స్ నుంచి ఒక 1 ఇయర్ అవుతుంది అనుకుంటా. దగ్గర 6-7 మంత్స్ 1 ఇయర్ అవుతుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు. మనం చెప్పిన మాట అసలు వినలేదు. ఎందుకంటే తొందరగా ట్రీట్మెంట్ తీసుకోండి, ఇంకేదైనా మందులు తాగండి అంటే వినలేదన్నమాట. అది నన్ను ఏం చేస్తుందిలే అని నెగ్లెక్ట్ చేశాడు. చాలా సివియర్ ప్రాబ్లం అయిపోయింది. చాలా అసలు ఆ పెయిన్ భరించలేదన్నమాట. అది అనుభవిస్తే కానీ చెప్పలేము. ఏది తిన్నా సరే వామిటింగ్ చేసుకునేటోడు, నిద్రలోంచి లేచి మరీ వామిటింగ్ చేసుకునేటోడు ఫ్రెండ్స్. నిజంగా ఏది పడేది కాదు. నేనైతే పిల్లలు ఉన్నారనేసి నేను ఇంటి దగ్గరే ఉన్నాను. మా ఆయన అయితే హాస్పిటల్లో ఉన్నారు. మా ఆయన దగ్గర మా అత్త మా మామ ఉన్నారు. మా అత్తమ్మ మా మామ వాళ్ళు ఉన్నారు. ఇంకా మా అమ్మాయి అయితే ఏడుస్తుందని చెప్పేసి నన్ను మా పాప దగ్గరే ఉంచారనమాట. నేనైతే ఇంట్లోనే ఉన్నాను ఫ్రెండ్స్. అయితే ఈరోజు సర్జరీ అని చెప్పేసి హాస్పిటల్కి వచ్చాను. సర్జరీ రోజు అయినా సరే రాకపోతే ఎలా ఉంటుంది? పాప ఏంటి స్కూల్ నుంచి వచ్చేస్తాను ప్లీజ్ అని చెప్తే సరే రా అని చెప్పారు. ఇంకా నేను ఇంట్లో పని ఫటాఫట్ చేసేసుకొని హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వెళ్ళాను ఫ్రెండ్స్. వెళ్ళేసరికి ఆల్రెడీ మా ఆయన హాస్పిటల్లో సర్జరీ థియేటర్లోకి తీసుకెళ్లారు ఆల్రెడీ. ఎంత అంటే ఏడిపోదు, మామూలు మాటలు కాదు ఫ్రెండ్స్. నిజంగా కష్టం వస్తే ఎక్కడెక్కడలో గుర్తొస్తారు కదా. బాగున్నప్పుడు అందరినీ మర్చిపోతాం కానీ నిజంగా కష్టం వస్తే అందరూ గుర్తొస్తారు. ఎవరికైనా సరే నాకు అలాగే జరిగింది. ఏంటేంటియో గుర్తుకొచ్చాయి. ముఖ్యంగా పేరెంట్స్ గుర్తుకొస్తారు. మా అమ్మకి హెల్త్ బాగోలేదు, డాడీ అయితే మిస్ అయిపోయారు. నాకు ఏ ప్రాబ్లం ఉందని కాల్ చేస్తే అసలు టైం అనేది చూసుకోకుండా మా అమ్మ బండి మీద వచ్చేసేటోళ్ళు అనమాట. హైదరాబాద్కి బండి మీద వచ్చేటోళ్ళు. అసలు టైం అనేది చూసుకునేటోళ్ళు కాదు. బట్ అన్నయ్య కూడా ఇప్పుడు అలాగే చూసుకుంటారు. కాకపోతే అమ్మ చూసుకోవడానికి ఎవరూ లేరు. మా వదిన ఊరు వెళ్ళిందని చెప్పేసి అన్నయ్య అక్కడే ఉన్నారు. నాకైతే ఏడుపు వస్తుంది. కాకపోతే హాస్పిటల్లో అందరూ చూస్తే బాగోదు అని చెప్పేసి నేను చాలా ఎవరికి కనిపించకుండా ఏడుస్తున్నాను. బట్ స్పెడ్స్ ఉండడం వల్ల ఎవరు గమనించలేకపోయారనమాట. మా అత్త వాళ్ళు కూడా. చూడండి ఫ్రెండ్స్, నిజంగా ఎంత అంటే మా నాయన బాగుంటే మనం బాగుంటాం, భర్త బాగుంటే ఇంకా ఫ్యామిలీ మొత్తం బాగుంటుందని నా ఫిలాసఫీ అనమాట. మా ఆయనకు అలా అయ్యేసరికి ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసి అందరికీ ధైర్యం చెప్పే మా ఆయన ఒక్కసారిగా అలా హెల్త్ బాగోలేక మంచం మీద ఉండేసరికి నాకు అసలు చూడకముందే కన్నీళ్ళు ఆగలేదన్నమాట. ఇంకా ఆపరేషన్ రోజే వెళ్ళాను. నేను అంతకంటే ముందైతే వెళ్ళలేదు. ఎందుకంటే మా పాప ఏడుస్తుందని చెప్పేసి ఇంట్లో పని ఎక్కువగా ఉంటుంది కదా అని వెళ్ళలేదు. ఆ రోజైతే వెళ్ళాను. మా ఆయన కోసం వెయిటింగ్ అనమాట. ఇంకా తీసుకొచ్చేసారు మా ఆయన్ని బయటకైతే. నిజంగా వెళ్ళి సర్లే బాగానే వచ్చారుగా, పెద్ద శని అయితే వెళ్ళిపోయింది అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. ఎలా ఉంది అంటే పర్లేదు బాగానే ఉన్నాను, టెన్షన్ తీసుకోకని చెప్పేసి నాకు ధైర్యం చెప్తున్నారు తను. కానీ నాకైతే హ్యాపీనెస్ అనిపించింది. ఎందుకంటే శని పోయింది, ఇంకా ఆరోగ్యం కోసం మనం బాధపడాల్సిన అవసరం లేదు అనేసి. సరే వెళ్ళు ఇంటికి అన్నారు. ఇంటికి వచ్చేసాను. సాయంత్రం పిల్లలు వచ్చేసరికి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి కాసేపు పడుకొని ఇంకా అసలు ఇంట్లో పని చేసుకొని పడుకున్నాను. ఇంకా అసలు అన్నం తినబుద్ధి కాలేదు ఎందుకో. ఇంకా మళ్ళీ ఫోన్ చేసి తిన్నావా అంటే తినలేదు, తినాలని లేదు అని అంటే వెళ్ళు ఏదో ఒకటి దోశనో ఇంకా అన్నమో ఏదో ఒకటి తినని అరిచాడంట. రిక్వెస్ట్ చేస్తే నేను నాకొద్దు అన్నాను. ఏమీ లేదు, ఫుడ్ కూడా అయిపోయింది, కొంచెమే ఉంటే తినేసారు పిల్లలు అన్నాను. నో చూడు ఫ్రిడ్జ్లో ఏమైనా ఉంటాయంటే చూశాను ఫ్రెండ్స్. దోశపిండి అయితే దొరికింది. ఇంకా 2 దోశలు అయితే 1 దోశ వేసుకున్నాను. ఇంకా బాగుంది కదా అని చెప్పేసి ఇంకో దోశ కూడా వేసుకొని తిన్నాను అనమాట. పప్పు దోశ చాలా బాగుంది నిజంగా చెప్పాలంటే కాంబినేషను. నేను ఎప్పుడు అంత తినలేదన్నమాట ఇంట్రెస్ట్గా. బట్ ఈరోజు కూడా ఇంట్రెస్ట్ లేదు, కానీ ఎందుకో టేస్ట్గా ఉంది. మీకు చెప్పాలనిపించింది. మీరు కూడా ఒకసారి పప్పు కారం దోశ తినండి. కాంబినేషన్లో ఊకే పల్లి చట్నీ ఏం తింటాం కదా, టొమాటో చట్నీ పుదీనా చట్నీ చేసుకుంటాం, కానీ ఒకసారి పప్పులో కూడా తిని చూడండి ఫ్రెండ్స్. మీకోసం చెప్తున్నాను. బాగుంటే మీరు ఇంకోసారి చేసుకొని తినొచ్చు కదా ఫ్రెండ్స్. ఇంకా తింటున్నాను అనమాట. నిద్రలోంచి లేచి మరీ ఫోన్ చేసి మరీ తిను అని అరిస్తే తిన్నాను అనమాట. అరవలేదు పాపం, రిక్వెస్ట్ చేశారు. థ్యాంక్ యూ అండి. మా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, బై బై.